ఫార్ములా ఈ రేస్ కేసులో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ రోజు ఏసీబీ ఆఫీస్ ఎదుట విచారణకు హాజరైంది వెళ్ళినటువంటి కేటీఆర్ తనతో పాటుగా తన అడ్వకేట్ ని లోపలికి అనుమతించకపోవడంతో ఒక రిటర్న్ స్టేట్మెంట్ ని ఏఎస్పీ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఏసీబీ ఆఫీస్ డిఎస్పీకి అందజేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన తిరిగి తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఫార్ములా ఈ కేసులో కీలక అంశాలని బయటపెట్టింది ప్రభుత్వం. ఈ రేస్ నిర్వహించినటువంటి ఆ స్పాన్సర్ కంపెనీ గ్రీన్ కో ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కొన్ని కోట్ల రూపాయలు లబ్ధి జరిగినట్టుగా ప్రభుత్వం తరపున ఆ ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి అంశాన్ని బయటపెట్టింది. ఇప్పటివరకు ఎన్నికల బాండ్ల రూపంలో గ్రీన్ కో కంపెనీ ఏదైతే ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి స్పాన్సర్షిప్ అండ్ ప్రమోటర్ కంపెనీగా ఉందో ఆ గ్రీన్ కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి 49 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో చెల్లించినట్టుగా ఆ ప్రభుత్వం బయటపెట్టి మీరు చూడవచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఎల్లో కలర్ లో కనిపించేదంతా కూడా గ్రీన్ కో కంపెనీ ఇచ్చిందే. మీరు చూస్తే మీరు ఫోర్త్ ఆప్షన్ ని చూడొచ్చు. ఫోర్త్ సీరియల్ నెంబర్ 4 నుంచి గ్రీన్ కో ఆస్థా ప్రాజెక్ట్స్, గ్రీన్ కో హెచ్ఎం కైలాష్ హైడ్రా పవర్ లిమిటెడ్, గ్రీన్ కో ఆ రూపంలో గ్రీన్ కో పేరిట సుమారుగా 49 కోట్ల రూపాయలు. మీకు సీరియల్ నెంబర్ 4 నుంచి సుమారుగా 18th 17th వరకు కూడా ప్రతిదీ గ్రీన్ కో రిలేటెడ్కి సంబంధించిన కంపెనీ. ఆ గ్రీన్ కో కంపెనీ 49 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి గతంలో బీఆర్ఎస్ పార్టీకి వారు అధికారంలో ఉన్నప్పుడు 2022 నుంచి కూడా ఏప్రిల్ 8వ తేదీ నుంచి చెల్లింపులు జరిగాయి, ఈ లావాదేవీలు జరిగాయి. ఎలక్ట్రల్ బాండ్స్ ని కొనుగోలు చేసింది. అయితే ఇక్కడ 2022 ఏప్రిల్ 28 నుంచి ఈ ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో అక్టోబర్ 10 వరకు సుమారుగా 41 సార్లు గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 49 కోట్ల రూపాయలు చెల్లించింది.